వైఎస్ఆర్సీపీ దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అని కార్పొరేటర్లను వైఎస్ఆర్సీపీ నేతలు బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ తీరు మారుకుంటే భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని 16వ డివిజన్లోని ఆదిత్యనగర్, 15వ డివిజన్ చిన్న మసీదు సెంటర్, 8వ డివిజన్ రేబాల పార్క్, 6వ డివిజన్ పప్పుల వీధి వాటర్ ట్యాంక్, 5వ డివిజన్ అహ్మదానగర్ అర్బన్ హెల్త్ సెంటర్, 5వ డివిజన్ వైకుంఠపురం అంగన్వాడీ స్కూల్ వద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ సుజల ఇది 2014-19లో ప్రారంభించిన ప్రాజెక్టు. ఆ రోజు 2014-19లో ప్రతి ఒక్కరికి చక్కటి వాటరు, ట్రీట్ చేసిన వాటర్ ఇవ్వాలి, కేవలం 2 రూపాయలకే 20 లీటర్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిసైడ్ చేసి రాష్ట్రం మొత్తం పెట్టారు. నెల్లూరు కార్పొరేషన్లో కూడా దీన్ని శాంక్షన్ చేశాం. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాం. కానీ గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఆపేసింది. ఎందుకు ఆపేసింది ఎవరికి తెలియదు. పేద ప్రజలు 2 రూపాయలకి 20 లీటర్లు అనే ఉద్దేశంతో ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు పెడితే దాన్ని ఆపేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ దీని మీద యాక్చువల్గా ఎక్సైజ్ చేసి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆదాని గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేశారు, సిఎస్ఆర్ ఫండ్. దాని కింద నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో 60 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. 3 మదర్ ప్లాంట్లు. 3 మదర్ ప్లాంట్లలో రోజుకు 3 లక్షల లీటర్లు యాక్చువల్గా ప్రొడ్యూస్ అవుతుంది. 3 మదర్ ప్లాంట్స్ రోజుకు 3 లక్షలు. వాటి నుంచి ఈ చిన్న ప్లాంట్ ఈరోజు అయితే 6 ప్లాంట్ ఇనాగరేషన్ చేసాం. అలాంటి 60 ప్లాంట్ శాంక్షన్ చేసాం. 28 డివిజన్లు 60 ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి 2 లేదా 3 ప్లాంట్లు వస్తాయి. వీటి ద్వారా పేద ప్రజలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో 2 రూపాయలకి 20 లీటర్లు చక్కటి వాటరు, ట్రీటెడ్ వాటర్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందని. జనరల్గా ఎప్పుడైనా జబ్బులు అని వచ్చే 2 కారణాలు. ఒకటి తాగే నీరు, తినే ఫుడ్. ఈ రెండింటి వల్ల వచ్చేది. తాగే నీరు వలన ఎక్కువగా అనేకమైన రోగాలు వస్తాయి. అందువల్ల తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఈరోజు వాటర్ కూడా బోర్ల ద్వారా వాటర్ వద్దు, రివర్ల నుంచి లాగండి, సర్ఫేస్ వాటర్ తీసుకోండి, దాన్ని ట్రీట్ చేయండి, ప్రతి ఇంటికి కొళాయిమని ఈరోజు ఆదేశించడం. ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాము. అమృతలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో 8,500 కోట్లు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మరొక 4,000 కోట్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా టెండర్లు అయిపోయినాయి. త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది. రోడ్లో కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, రోడ్లో కాదు, ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలా. ఆ వాటర్ కూడా నదులలో సర్ఫేస్ నుంచి తీసుకోవాలా, బోర్లు కాదు, ట్రీట్ చేయాలా. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు. ఎగ్జాంపుల్ ఇది ఎన్టీఆర్ సుజల. ఏమైందంటే 60 ప్లాంట్లు సిటీలో, 60 ప్లాంట్లు రూరల్లో శాంక్షన్ చేసాం. ఎందుకు వదిలేశారు ఎవరికి తెలీదు. అంటే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి అది చేయకూడదనే, కానీ ప్రజలకు ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం లేదు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేసిన పని మంచి పని అయితే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. అంతేగాని ఆ ప్రభుత్వం ఏది చేసినా అవి చేయకూడదు అనేది అది మూర్ఖత్వం. గత ప్రభుత్వం మూర్ఖత్వ పాలన చేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా గత ప్రభుత్వం చేసింటే దాన్ని కంటిన్యూ చేయాలా, దాన్ని ఇంకా బెటర్గా చేయాలా అనే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకుంటే, ఏదైతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కానీ, వికలాంగులకు ఇచ్చేది కానీ, లేదా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి ఇచ్చేది కానీ, లేదా బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి లేని వాళ్ళకి ఇచ్చేది కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, అదేవిధంగా రైతు సోదరులకు ఇచ్చే 20,000 కానీ, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్, ఇట్లా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంది. ఎందుకంటే 73,400 ఓట్లు మెజారిటీతో
గెలిపించినందుకు నా మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో 100కి 100 రూపాయలు అంతకంటే చేస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా సమస్యల నుంచి వాటర్ ఏదైతే ఉందో తీసుకొస్తున్నామో అక్కడి నుంచి యాక్చువల్గా ఆ ప్రాజెక్టు జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా పార్కులు జరుగుతున్నాయి, స్కూల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఏరియా అంత ఎక్కువగా ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ కూడా నేను వస్తే వాళ్ళు కొందరు చెప్పారు, సార్ గతంలో ఇల్లు కట్టించారు, అవన్నీ డౌన్లు అయిపోయినాయి, వర్షం వస్తే నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి, దానికి కూడా ఒక మార్గం చూపించమని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అవన్నీ డిస్కస్ చేసి అధికారులకు ఇప్పుడే చెప్తున్నాను. అదంతా డిస్కస్ చేసి స్టడీ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అది కూడా చేస్తామని చెప్తూ, మరొక విషయం, వర్షం వస్తే నీళ్లు నిలవకూడదు. సిల్టు 1కి 2 సార్లు తీయటం వల్ల వర్షం వస్తే నీళ్లు, మొన్న వచ్చిన వర్షానికి ఎక్కడ సిటీలో నీళ్ళు ఎక్కడా నిలవలా. దానికి కారణం ఏంటంటే సిల్ట్ తీశారు. అయితే అంతకంటే పెద్ద వర్షం 2017 లాంటి వచ్చిన వర్షం వస్తే నెల్లూరు మునిగిపోద్ది. ఆ రోజు నెల్లూరులో 2017 వచ్చిన వర్షానికి కొన్ని ఏరియాలో 2 అంతస్తుల బిల్డింగ్లు మునిగిపోయినాయి. దానికి కారణం ఏంటంటే ఏదైతే డ్రైన్స్ ఉందో ఆ డ్రైన్స్ అన్ని మూసుకుపోయినాయి. 40 అడుగులు ఉండాల్సిన డ్రైను ఈరోజు 2 అడుగులు ఉంది. 20 అడుగులు ఉండాల్సిన డ్రైన్ 1 అడుగు ఉంది. అవన్నీ స్టడీ చేయించాను. అవన్నీ ఓపెన్ చేయాలంటే 50 కోట్ల రూపాయలు కావాలని అధికారులు ఎస్టిమేషన్ వేశారు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు బడ్జెట్లోనే 50 కోట్లు పెట్టించారు. టెండర్ అయిపోయింది. వర్క్ మరొక వారంలో స్టార్ట్ చేయబోతున్నారు. నేను ప్రజల్ని ఎవరైతే ఆ కాలువలు ఆక్యుపై చేసుకొని ఉండారో, ఎవరైతే కాలువల మీద ప్రహరీగాలు కట్టుకొని ఉండారో, ఎవరైతే కాలువల మీద కట్టుకొని ఉండారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని వైడెన్ చేస్తారు. చేసేటప్పుడు కూడా రీజనబుల్గా చేస్తున్నారు. ఒకప్పుడు 40 అడుగుల కాలువ అయితే 40 అడుగులు చేయట్లా. ఇప్పుడు ఎంత అవసరమో ఈరోజు 6 ప్రారంభించుకోవడం జరిగింది. 21 ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు. మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని 5వ డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా 100కి 100% గిరిజనులు నివసించే ప్రాంతం. ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా 74,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు తను చేయాలా అని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇదే కాకుండా బహుశా నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోనే ఒక పేరు, అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అని. దానికి మిన్నగా తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 1.5 సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి, ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో అంటే వచ్చే సంవత్సరం జూన్ 12కి నెల్లూరు నగరంలో రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైటింగు అన్నీ కూడా 100కి 100% పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఖచ్చితంగా మీరందరూ కూడా సార్ని ఆశీర్వదించవలసిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నారు.